హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అద్దరిపోయే రుచితో కమ్మని కంద పులుసు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో ఈ కంద పులుసును వేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. పుల్లగా, కారంగా, తీయగా భలే రుచిగా ఉంటుంది. ఈ కంద పులుసును చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ కంద పులుసు కోసం 1 కేజీ కందను తీసుకుని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న కంద పైన తొక్కు తీసేసుకోవాలండి. తొక్కును కొద్దిగా ఎక్కువగానే తీసేసుకోవాలండి. కందను కట్ చేసుకునేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులకు దురద రాకుండా ఉంటుంది. అరచేతికైతే దురద రాదండి, చేతిపైన స్కిన్కి తగిలితే దురద వస్తుంది. ఫస్ట్ టైం కందను కట్ చేస్తుంటే కనుక చేతికి ఆయిల్ని తప్పకుండా రాసుకుంటే మంచిది. చూడండి, కంద పైన తొక్కును తీసేసుకున్న తర్వాత కందను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కందను 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ కంద పులుసు కోసం నేను సగ భాగాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. మిగిలిన సగం కందను పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ కంద పులుసు కోసం పెద్ద ముక్కలను కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద ముక్కలను కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంద ముక్కలను కట్ చేసుకున్నాం కదా, పెద్ద ముక్కలు. ఇలా కట్ చేసుకున్న కంద ముక్కలను నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళలో వేసిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. చూడండి, ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కంద ముక్కలను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కంద ముక్కలను వేసేసుకోవాలి. కంద ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు కంద ముక్కలను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. కంద ముక్కలను ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. పసుపు, కారం, ఉప్పు కంద ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. కంద ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి, అంతేకాదండి అంతే తొందరగా ఉడికిపోతుంది కూడా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. పులుసుకు సరిపడ్డ నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని సరిపడ్డ నీళ్లు పోసి చింతపండు పులుసు తీసి వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. తీపి తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, తీపి ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, కందలో కొద్దిగా చింతపండు పులుసు పోసి బెల్లం వేసి ఇలా పులుసు చేయండి, ఎంత కమ్మగా ఉంటుందో. కంద ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. అంతే అండి, అద్దిరిపోయే రుచితో కంద పులుసు రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ఒక్కసారి ఈ కంద పులుసును ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.